ఇది ఆయనకి ఇస్తున్నటువంటి ట్రిబ్యూట్ కాదు, కంప్లీట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇచ్చినటువంటి ట్రిబ్యూట్. సో ఇన్వైటింగ్ నాగశ్విన్ గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ సంగీత. అలాగే పైజంతి మూవీస్ అధినేత శ్రీ అశ్విని దత్ గారు. ఒక 40 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక కథ మొత్తం పాటలతో పాటలు అయితే సినిమా తీస్తుంది ఎలా ఉంటుంది అనేటటువంటి షార్ట్తో నేను విన్నాను. అది ఎలాగో చాలా మార్పులు చెందింది, చాలామంది విన్నారు. కానీ దైవ నిర్ణయం చివరకు వైజయంతి మూవీస్ బ్యానర్ కింద నాగ్ అశ్విన్ గారు ప్రొడ్యూస్ చేసేటటువంటి దానికి ఒక ఇది పెట్టింది, దానికి ఒక డెస్టినీ, ఆ డెస్టినీ అలాగా వచ్చిందనమాట. సో ఇదో నేను చెప్పేది ఒకటే, చాటు మొదటి నుంచి అదంతా నాదే, నో ప్రాబ్లం అబౌట్ ఇట్, ఐ ఓన్ ఇట్. కానీ ఈ పిక్చర్ వరకు దీనికి మొత్తం రెస్పాన్సిబుల్ వైజయంతి మూవీస్ వారు నాగ్ అశ్విన్. ఆయన ఒక గ్లోబల్ నోన్ ఫిల్మ్ డైరెక్టర్ చిన్నవాడు గారు. అటువంటి ఆయన ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని నన్ను ఈ సినిమా కన్నా నన్ను ఎక్కువగా ప్రేమించే వ్యక్తి ఆయన. ఎంతో గౌరవంతో ఎంతో అభిమానంతో నన్ను ఈ సినిమా చేయించారు. ఇది టోటల్గా ఇట్ ఈస్ నాగ్ అశ్విన్స్ క్రెడిట్, టోటలీ నథింగ్ ఎల్స్ అందరూ. అండ్ అలాంగ్ విత్ ఆల్ ది పీపుల్. No water. So then I found JVC Prasad, who is the one person who understood what this entire project is about. అతను మించిన వాడు ఎవరు లేరు. That he has proved himself. And all the team members along with Nag Ashwin, they have done a very good job. And నేను ఊరికనే షార్ట్ నాదని చెప్తాను కానీ I have to own it, I have to confirm it, that this entire picture belongs to Nag Ashwin and his entire team of writers, workers, technicians and all people. వాళ్ళదే ఈ క్రెడిట్, నాది కాదు. I thank Nag Ashwin for the love he has shown me. ఆయన నన్ను అతిగా ప్రేమిస్తాడు, చాలా గౌరవించే, ఒక ఫ్యామిలీ మెంబర్, ఫాదర్ లాగా చూసుకున్నాడు. I was more like a father to him, and I thank him a lot for showing me this abundance amount of affection and admiration and lot of emotion. రియల్ ఒక ఫాదర్ లాగా నన్ను చూసుకొని నన్ను కాపాడుతూ వచ్చాడు. థ్యాంక్ యూ నాగ్ అశ్విన్. థ్యాంక్ యూ.